దళిత వార్డులో నాకు వివక్షత చూపిస్తున్నటువంటి మున్సిపల్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. మున్సిపల్ అధికారులను వెంటనే వివక్షత చూపిస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు బయటికి రావాలి. ఆల్రెడీ టెండర్ పిలిచాము, ఆ టెండర్ కాంట్రాక్ట్ ఇస్తాం. అతను వేయలేదంటే పని చేయమని చెప్తాం, చేయమంటే క్యాన్సిల్ చేసి వేరే రీటెండర్ ఇచ్చి కౌన్సిల్ పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, ఇచ్చి పని చేస్తాం. 2 months లోపల చేస్తాం. 2 months అంటే సార్ ఇప్పటికే 60 రోజులండి. టెండర్ ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది. టెండర్ ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ టెండర్ పని చేయకపోతే సార్ ఆ లోపల మీరు ట్రాన్స్ఫర్ అయిపోతే ఎవరు చేస్తారు? సరే మీరే ఫైల్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఫైల్ ప్రాసెస్ ఎవరు తేడా చేయలేరు కదా. ఫైల్ వచ్చిన తర్వాత మా వార్డులో అభివృద్ధి మీరు ఒక్కసారి చెప్పండి. నేనే చెప్తున్నాను కదా, చెప్పండి సార్. ఒక మీడియం ఒక 2 months లోపల నీకు చెప్తాను, వాళ్ళందరికీ చెప్తాను. చెప్పండి. 2 months లోపల మీ వర్క్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ముందుకు యాడేసినారు సార్. యాడ కనీసం ఆ డంప్ వేసుకోవడానికి కూడా వేయలేదు. ఆటి వరకు కూడా కమేల రోడ్ 40 లక్షలు కమేల రోడ్ కూడా పెట్టించాను. కమేల రోడ్ ఎక్కడి నుంచి పెద్ద కమేల దగ్గర నుంచి చర్చి వరకు పెట్టించాను. అది 40 లక్షలు పెట్టాము, ఇది 70 లక్షలు. అది 15 ఫైనాన్స్ లో పెట్టాను. అది జరిగిపోతుంది, ఇది జరుగుతుంది, 2 జరిగిపోతుందంటే జరగలేదు సార్. జరుగుతుంది. రిలీజ్ అయింది, ఇక్కడ రిలీజ్ అయింది. ఆల్రెడీ గడపడుకు పెట్టాం, వర్క్ అయిపోయింది, టెండర్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ చేసేసాం. వర్క్ స్టార్ట్ చేసేదానికి ముందు రోజు వర్క్ స్టార్ట్ చేశాడు, మళ్ళీ పిలిచిన తర్వాత గవర్నమెంట్ వర్క్ స్టాప్ చేశాడు. అతను కలెక్టర్ గారికి కూడా మరి అర్జీ ఇవ్వడం కూడా జరిగినది. మీ వరకు వచ్చిందో లేదో తెలియదు సార్. దీనిపైన మేము ఈరోజు దీన్ని స్పందించాలని మేము ఇక్కడ ధర్నా కూర్చున్నాం సార్, మా ఆధ్వర్యంలోన. దీనికి మాకు కాడో పేడో అయితే సార్, మీరు అందరూ మేము గతంలో కూడా 8 నెలల క్రితం కూడా దాదాపుగా అక్కడ కబరస్థాన్ రోడ్డు కూడా 70 లక్షలు ఏమో శాంక్షన్ అయినాక భూమి పూజ కూడా చేసినారు గతంలో ఉన్నవారు. అది మీరే ఉన్నారు అప్పటికి. అక్కడ దళిత వాడైనందుకు కేవలం ఒక దళితులు, ఒక గిరిజనులు, మైనార్టీలు ఉన్నందుకు వివక్షత చూపించి అక్కడ రోడ్డు వేయలేదు. అభివృద్ధి చెందిన వెంకటాపురం రోడ్ అయితేమి, ఎల్ఐసి రోడ్ అయితేమి, అదేవిధంగా మన లక్ష్మణ్ ట్యాక్సీ వీధుల్లోనైతేమి అభివృద్ధి చెందిన వీధుల్లోనే కమిషన్ల కొరకు పనిచేసినారు. అంటే దళిత వాడు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు టౌన్లోన జైబీఎం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన మరి ఇక్కడ ఎమ్మెగనూరు టౌన్లో ఉన్నటువంటి దళిత వార్డులో కూడా రోడ్లు వేయకుండా మున్సిపల్ అధికారులు కూడా దళితులు, మైనార్టీలు, మరి గిరిజనులు అయినందుకు వివక్షత చూపించారని నేటు పెద్ద ఎత్తున కూడా జైబీఎం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన మున్సిపల్ ఆఫీస్ ఎదుటను కూడా ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది. మరి ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ 1975లోన పార్లమెంటులోన చట్టం చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కూడా అమలు చేయాలని కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు టౌన్లోన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను మంజూరైనప్పుడు కూడా వాళ్ళు దళితులు, గిరిజనులు, మైనార్టీలు వాళ్ళ ఏరియాలోన రోడ్లు వేయకూడదని నిర్లక్ష్యం చేసినారు, వివక్షత చేసినారు. కాబట్టి తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా నిన్నటి దినం కూడా కలెక్టర్ గారి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగినది. ఆ ఫిర్యాదు నేడు ఇక్కడ రావడం కూడా జరిగినది. కాబట్టి మిత్రులారా, మరి ఒకటే మేము తెలియజేస్తున్నాం, మొన్నటి దినమునే 78వ స్వాతంత్ర దినం కూడా చేసుకోవడం కూడా అందరూ కూడా సంతోషపడడం కూడా జరిగినది. స్వాతంత్రం అంటే పేదరికం పోవాలని కూడా చెప్పాము. మరి పేదరికం మా దళిత గిరిజన వార్డుల్లోన మరి సప్లాన్ నిధులు వచ్చినప్పటికైనా కూడా మీరు ఎందుకు యూజ్ చేయలేదని కూడా సూటిగా మేము అధికారులను కూడా ప్రశ్నిస్తున్నాం. మరి 2 నెలల్లో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి గారు కూడా వేస్తామని కూడా ఇక్కడ హామీ ఇవ్వడం కూడా జరిగినది. మరి 2 నెలలు కాదు, 2 నెలల లోపలే వేయాలని కూడా మేము ఈ మీడియా ముఖం కూడా మేము తెలియజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాదు మున్సిపల్